బిల్లా దిమాకే లేనోన్ లెక్క బిహేవ్ చేసినావు. గప్పుడు నేను అడిగింది ₹1,00,00,000, కానీ ఇప్పుడు 2 crores. ఇవ్వడం కుదరదు. ఏంటి చంపేస్తావా? చంపేసుకో. మీ ప్రాణాలు నేనేం చేసుకోను వై. ఏ రోజైతే మీ పెండ్లాలను వదిలేసి వచ్చిర్రో ఆ రోజే మీ ప్రాణాలంటే మీకు భయం లేదని నాకు మస్తుగా సమజైంది. కానీ మీ స్విచ్లన్నీ ఇంకోటి దగ్గరున్నాయి తెలుసా? ఎవర్రా? సమజావలే? గురు, మిస్టర్ గురు, మీకు ప్రియమైన దోస్త్. బెంగళూరు ఫుల్గా వెతుకుంటారే, కానీ మీకు దొరికుండడు. ఎందుకంటే మీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. సంజన రెడ్డితో పెట్టుకుంటే ఎట్లుంటదో చూస్తారా? అల్లుణ్ణి తీసుకురండ్రా. వదలరా. బిల్లారంగ పవన్ నన్ను కాపాడండ్రా. గురు పెండ్లి కొడుకు, వీణి ప్రాణం మీకు ముఖ్యం కాదా? సంజన, ఇంతటితో గేమ్ క్లోజ్ చేద్దాం. నీకు కావాల్సింది డబ్బు, 2 కోట్లతో వస్తాం. కానీ గురు మీద ఏగ వాలినా సరే నోరు మూసుకొని పని చూడరా. ఇంత డబ్బుందా? అమ్మా, మీ ఆంటీ చాలా రొమాంటిక్ గా ఉంటుందేమో. నేను ఇంటికి బారిస్తున్నాయి కావచ్చు, కానీ మా అత్త గురించి మాట్లాడదు రోయ్. అచ్చు దయ్యంలా ఉందే. బావా, ఆంటీ బ్లాక్ బెల్ట్ అని చెప్పనే లేదు. ఇవన్నీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తావా? నాకు ఇప్పుడే కదా తెలిసింది. రండి రండి. అయ్యో అమ్మా. నన్ను కాపాడు. నన్ను నమ్మొచ్చావా? సరే వస్తాను రా. అయ్యో నిన్ను చంపేస్తా. సారీరా ఆంటీ, మీ దెబ్బల్ని తట్టుకోలేకపోతున్నాను, వదిలేండి ప్లీజ్. ఎక్కడో చూసినట్టుంది. ఎవరు? అయ్యో నా లడ్డు 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 లడ్డు. అయ్యో నా లడ్డు, నా బంగారం, నిన్ను నిప్పుకోళ్లే పెంచానే. అయ్యో తల్లి, దైవమే నన్ను మన్నించమ్మా. తీసుకో, నువ్వు అడిగిన 2 కోట్లు. డబ్బు మనిషివి, తీసుకో. జీవితంలో చాలా మంది అమ్మాయిల్ని చూశాను, కానీ నీలాంటి కేడీని ఎప్పుడు చూడలేదు. మీ ముగ్గురు మీ పెండ్లాలను మోసం చేసిర్రు, నేను మిమ్మల్ని మోసం చేసిన. నీలాంటి దాని వల్ల ఏ మగాడు పడకూడదు. మాతో ఆడుకున్నట్టుగా నువ్వు ఇంకెవరితోనూ ఆడుకోకు. రే, ఇకనైనా మీ పెండాలతో ఉండండి రా. మేడం, ఈవినింగ్ నాకు పెళ్లి, తప్పకుండా రావాలి. ఒక తెల్ల తోలు కోసం ఆశపడినందుకు 2 కోట్లు బొక్క. ఇప్పుడు మాట్లాడేం ప్రయోజనం? వాడి పెళ్లికి టైం అవుతుంది, పదండి.
సార్ సార్ పెళ్లి భోజనం తిందామని వచ్చాను సార్. నన్ను లాక్కొస్తున్నారండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. ఏంటి బాబు పెళ్లి కొడుకు తీసుకురామంటే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు తీసుకొచ్చారు. నేనేనండి పెళ్లి కొడుకు. తాళి కట్టించుకోకు. ఎందుకు వచ్చారా రౌడీ వదవలారా? బయటికి వెళ్ళండి. స్నేహకి గురుతోని పెళ్లి ఫిక్స్ చేశారు. వాడేవాడు రేయ్ బండి మురళియారా ఇప్పుడు పెళ్లి కొడుకు. ఎవర్రా పొట్టి పొడంకాయగాడు వన్ తీయండిరా. లేపండి లేపండి. రేయ్, 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 మీరు కూర్చోండి అల్లుడు గారు, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఒక అమ్మాయిని ఎంతమందికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావయ్యా? అయ్యో పంతులు ఈ మ్యాటర్ వేరు. పెళ్లి కుట్టడమా? నీకు తెలియదయ్యా, నేనే ఒరిజినల్ పెళ్లి కొడుకుని. వీడిని పంపించండి అయ్యా. నీకు పెళ్ళా? అయితే 2 మీటర్లు అవుతుంది. కూర్చున్నాండి లేనివో. తీసుకొచ్చి టెన్షన్ పెట్టారు. అల్లుడు గారు మీరు కూర్చోండి. పంతులు గారు తాళి ఇదిగో ఇవ్వండి. ఇస్తున్నానయ్యా. ఆమె మెడలో తాళి కట్టామంటే ఇక్కడ నీ మెడ ఎగిరిపోద్ది. జాగ్రత్త. వెళ్ళిపో. పెళ్లి పీటల మీదే పాలగట్టేలో ఉన్నారే. పెళ్లి కొడుకు అంటే ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు కాదు. మీరందరూ టెన్షన్ లో ఉన్నట్టున్నారు. ఫ్రీగా ఉంటే రండి కాఫీ తాగుదాం. రే ఎలా రాసి పెట్టుందో అలాగే జరుగుతుందిరా. అబ్బా, ఒక విధంగా పెళ్లి కూడా చేసేసాం రా. కూర్చో. ఏమో ఇతన్నే కదా అళి కట్టినిస్తారా? ముహూర్తానికి టైం అవుతుంది బాబు. టైట్ గా 3 ముళ్ళు వేయి, హాయిగా ఉంటావు. తీసుకో తీసుకో బాబు. భజంతుడు మావా తనంతే గాని నువ్వు కట్టరా తాళి. నువ్వు కట్రా, కట్టి చూడరా. టైం బాంబ్. పదండి. ఎవ్వరూ కదలకూడదు. నొక్కానంటే ఈ జనం మొత్తం మరుగయ్యా. ఈ పడికిరాని ఎదల కోసం మనం అందరం కట్టుకుని చచ్చిపోదాం. వద్దమ్మా, ఈ పాప నాతోనే పోవాలి. అమ్మడు వద్దమ్మా. నచ్చని వారితో నాకు పెళ్ళెందుకు చేశారు డాడీ? జీవితాంతం నీ కూతురుగా ఉండిపోయేదానిగా. అమ్మా అమ్మా అలా మాట్లాడొద్దమ్మా. ఎన్ననుకున్నా నువ్వే మా ఇంటి కోడలివి. నో సెంటిమెంట్స్, ఓన్లీ యాక్షన్. దగ్గరికి రావద్దు, రావద్దు. నిన్నే చెప్పేది వినమ్మా. ఆపిల్ ఒక నిమిషం. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నీకు ఏ రోజైతే దూరం అయ్యానో ఆ రోజే నీ విలువ తెలుసుకున్నాను. నిన్ను చాలా బాధ పెట్టాను. సారీ, నన్ను క్షమించు. నేను ఎప్పటికీ నీ భర్తగానే ఉండిపోవాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ. నిజంగానా బావా? నీ మీద ఒట్టు. అయితే ఇదెందుకు? వద్దు. మావయ్య, అల్లుడు మా హనీమూన్ కోసం 2 టికెట్లు బుక్ చేయండి మావయ్య. 2 టికెట్లు ఏమిటి అల్లుడు? 8 టికెట్లు బుక్ చేస్తాను. జాలీగా ఎంజాయ్ చేయండి. ఓకే. ఓకే బావా, ఐ లవ్ యూ. భజంత్రీలు మాంగళ్యం తంతునానేనా. నువ్వేంట్రా ఇలా వచ్చావు? పెళ్లి కొడుకులో నేను ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో ఎవరికి తెలీదు, కానీ రావాల్సిన టైంలో కరెక్ట్ గా వస్తాను. డయానా ఎక్కడ్రా? అది కొత్తగా వచ్చిన ఆఫీస్ బాయ్ కి లైన్ వేసింది. అదే పత్రంతో నా తల పగల కొట్టాలనుకుంది. అక్కడి నుంచి ఎస్కేప్ అయి ఇక్కడికి వచ్చాను. అవును, మీకు ఈ ఆడవాళ్ళంటే పడదు కదా, ఎలా ఒకటయ్యారు? మిమ్మల్ని జంటలుగా చూస్తుంటే నా కడుపులో మంట. ఏరా ఎందుకంటే నేను ఇప్పుడు ఒంటరివాణ్ణి అయిపోయాను. టీచర్ చార్లెస్, దేవుడా నువ్వు ఉన్నావు. చార్లెస్. ఎప్పుడో విడిపోయిన పక్షులు ఇప్పుడు ఒక్కటయ్యాయి. ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల చార్లెస్ కుమారి టీచర్ లాంటి దొంగ ప్రేమికులు ఉంటూనే ఉన్నారు. మళ్ళీ escape అయ్యారా? ఎక్కడికి వెళ్ళినా సరే వెతుకుదాం. రండి రండి. హలో బిల్లా, నేను స్నేహాని. గురు ఎక్కడా? గురునా? వాడెక్కడున్నాడో తెలీదే. సరే, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? నేనా? నేను ఎక్కడున్నానో నాకే తెలియట్లేదే.
మ్మ్.